డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఇది రీసెంట్గా జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ స్కీమ్ లైక్ బై 6 get 4 free ఆన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ సేమ్ ఎంఆర్పి అట్రాక్ట్స్ ద కస్టమర్ సో డాష్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అన్నాడు. అంటే 6 కొంటే 4 ఉచితం అనే పథకంలో కస్టమర్కి ఎంత రాయితీ ఇస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్ మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా వచ్చేటువంటి ఆర్టికల్స్ని న్యూమరేటర్లో వేయండి, లవంలో వేయండి. ఉచితంగా వచ్చేటువంటి ఆర్టికల్స్ని లవంలో వేయాలి. టోటల్ ఆర్టికల్స్ని డినామినేటర్లో వేయాలి. టోటల్ ఆర్టికల్స్ అంటే మీరు కొన్నవి ప్లస్ ఉచితంగా వచ్చేవి మొత్తం కలిపి హారంలో వేయాలి. ఉచితంగా వచ్చే వాటినేమో లవంలో వేయాలి, మొత్తం ఆర్టికల్స్ని హారంలో వేయాలి. ఇక్కడ ఉచితంగా ఎన్ని వస్తున్నాయి? 4 వస్తున్నాయి. సరే, ఎందుకు సార్ ఉచితంగా వచ్చే వాటిని మనం లవంలో ఎందుకు వేసుకోవాలి సార్ అంటే, అడిగింది డిస్కౌంట్ పర్సంటేజ్, రాయితీ శాతం అంటున్నాడు. డిస్కౌంట్ అన్నా ఫ్రీ ఆర్టికల్స్ అన్నా రెండు ఒకటే. అందుకని ఉచితంగా వచ్చే వాటిని లవంలో వేసుకుంటాం. టోటల్ ఆర్టికల్స్ని డినామినేటర్లో ఎందుకు వేసుకోవాలి సార్? ఫ్రాక్షన్ మీనింగే అది, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. హోల్ థింగ్ అంటే టోటల్, మొత్తంలో కొంత భాగం. మొత్తం అనేది హారాన్ని సూచిస్తుంది. అందుకని మొత్తం ఆర్టికల్స్ మనం హారంలో వేసుకోవాలి. మొత్తం ఆర్టికల్స్ అంటే ఎన్ని? 10. 4/10. 4/10 అంటే 40%. అంటే కస్టమర్కి 40% డిస్కౌంట్ వస్తుంది. సిమిలర్గా మీరు ఇక్కడ నేను రాస్తున్నాను బై 3 get 2, 3 కొంటే 2 ఉచితం అనే దానికి ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలపండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.